నెక్స్ట్ టాపిక్ ఏంటంటేనండి, కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్. కార్టీషియన్ ప్రొడక్ట్స్ ఆఫ్ టూ సెట్స్కి వచ్చేసరికి మీకు మనం జనరల్గా ప్రొడక్ట్ అంటే ఏంటి? సపోజ్ టూ నెంబర్స్ తీసుకున్నారు, ఒకటి 2, ఇంకొకటి 3. 2 అండ్ 3 అనేటువంటి టూ నెంబర్స్ తీసుకున్నారు. ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అంటే మీరు ఏం రాస్తారు? 2 into 3 రాస్తారు, =6. అలానే 3 into 2 అయినా రాయొచ్చు కదా, 3 into 2 6. సేమ్ అదే మెథడ్ ఇక్కడ ఈ యొక్క 6 అనే దాన్ని తీసేస్తాం. ఈ 6 అనేది లేకుండా దీని యొక్క ప్రొడక్ట్ అంటే ఏం రాస్తాము అంటే 2 into 3, 3 into 2. అంటే ఇఫ్ వీ హ్యావ్ ఏ సెట్ ఏ అండ్ సెట్ బి, రెండు సెట్లు ఉన్నాయి, ఏ అండ్ బి అనేటువంటి టూ సెట్స్ ఉన్నాయి. ఆ టూ సెట్స్ కూడా దాని యొక్క ప్రొడక్ట్ చేయాలి అంటే ఏ ఈజ్ ఏ క్రాస్ బి, ఏ క్రాస్ బి, ఏ ఇంటూ బి అంటాం కదా. ఈ ఎక్స్ అనేటువంటి సింబల్ని ఏమంటారు అంటే క్రాస్ అంటారు. క్రాస్, ఏ క్రాస్ బి కానీ లేదా బి క్రాస్ ఏ కానీ అంటారు. ఏ క్రాస్ బి, బి క్రాస్ ఏ అన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒక అవగాహన వస్తుంది. కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే జస్ట్ దాన్ని మల్టిప్లై చేయడమే. మల్టిప్లై చేయడం అంటే దాని యొక్క ప్రొడక్ట్ ఫామ్లోకి రాయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇఫ్ ఏబిసి, ఇఫ్ ఏబిసి, ఏబి రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో దానికంటే మీకు ఇంకొక వేరే ఎగ్జాంపుల్ చెప్పి దాంట్లోకి వెళ్దాం, అది ఈజీ అవుతుంది. సపోజ్ ఏ ఈక్వల్ టు సెట్ ఏ కామా బి కామా సి అనేటువంటి ఒక సెట్ తీసుకుంటే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఏ కామా బి కామా సి అనేటువంటి ఒక సెట్ ఉంది. నెక్స్ట్ అలానే బి వచ్చేసరికి, సెట్ బి వచ్చేసరికి బి ఈక్వల్ టు 1, 2, ఇలా రెండు సెట్స్ ఉన్నాయి. ఓకే, ఏ క్రాస్ బి అంటే ఏం రాస్తాము అంటే సెట్ ఆఫ్ ఆర్డర్ పెయిర్ తీసుకోవాలి. ఓకే, ఏ క్రాస్ బి అంటే ఫైండ్ అవుట్ ఏ క్రాస్ బి అంటారు ఎగ్జామ్లో. అప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, ఓకే, ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకోండి. ఇందాక మనం చేసింది A,1, నెక్స్ట్ అలానే A,2, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్తో ఈ రెండు పాసిబుల్ పెయిర్స్ ఉంటాయి. B,1, తర్వాత B,2, అలానే C,1, నెక్స్ట్ C,2. సో ఇక్కడతో అయిపోయింది. ఇదే ఏ క్రాస్ బి. అదే మిమ్మల్ని బి క్రాస్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు. బి క్రాస్ ఏ, బి క్రాస్ ఏ, బి క్రాస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి అంటే బి రివర్స్ అవుతుంది. అంటే 1 into A, ముందు ఇది వస్తుంది 1 into 1, అలానే 1, తర్వాత 1, తర్వాత 2తో చేయాలి. దట్ ఈస్ 2, 2, నెక్స్ట్ 2, సో ఈ విధంగా మనం క్రాస్ అంటే మల్టిప్లికేషన్ అనేది చేస్తారు. దట్ మీన్స్ ప్రొడక్ట్ అనమాట. ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయమంటే ఇది, బి క్రాస్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా. ఇది అర్థమైందా, అర్థం కాలేదా? ఏ క్రాస్ Yes, బికి sir. బి క్రాస్ ఏకి డిఫరెన్స్. ఏ క్రాస్ బి అంటే ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ దీంతో, మళ్ళీ దానికి బి క్రాస్ ఏకి వచ్చేసరికి దానికి రివర్స్ అన్నమాట. దానికి రివర్స్ అనేది తీసుకుంటారు. సో అయితే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. కొన్ని రూల్స్ ఏంటి అంటే ఈ యొక్క కార్టీషియన్ ప్రొడక్ట్స్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. అదేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నోట్ చేసుకోండి.
ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్, డిస్టింక్ట్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్టింక్ట్, నాన్ ఎంటీ సెట్స్, నాన్ ఎంటీ సెట్స్, నాన్ ఎంటీ సెట్స్, నాన్ ఎంటీ సెట్స్ అయితే, ఎంటీ సెట్ అంటే ఏంటి? మనం ఫైవ్ అనేటువంటి సింబల్ చూపిస్తున్నాం అంటే సెట్ లో, అంటే ఆ బ్రాకెట్స్ లో ఎలాంటి ఎలిమెంట్ లేకపోతే గనక దాన్ని ఎంటీ సెట్ అంటారు. ఓకే, ఇప్పుడు ఏ అండ్ బి తీసుకుంటే అది నాన్ ఎంటీ సెట్ అంటే ప్రతి ఒక్క సెట్ లోనూ కూడా ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి. ఓకే, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్టింక్ట్ నాన్ ఎంటీ సెట్స్ అంటే డిఫరెంట్ నాన్ ఎంటీ సెట్స్, దెన్ A cross B is not equal to B cross A. ఈ రెండు కూడా డిఫరెంట్ నాన్ ఎంటీ సెట్స్ అయితే ఇది రూల్ అన్నమాట. ఏ క్రాస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. ఓకే, ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసరికి రెండు కూడా ఎంటీ సెట్స్ అనుకోండి. ఇఫ్ నోట్ డౌన్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్, నోట్ డౌన్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎంటీ సెట్స్, ఏ బి ఆర్ ఎంటీ సెట్స్. ఎంటీ సెట్ అంటే, ఎంటీ సెట్స్ అంటే ఆ ఇలా ఉందనుకోండి, ఏ ఈక్వల్ టు ఇలా తీసుకున్నాం, బి ఈక్వల్ టు ఇలా తీసుకున్నాం, అంటే ఈ సెట్ లో ఎలాంటి ఎలిమెంట్ లేకపోతే దాన్ని ఎంటీ సెట్ అంటారు. ఓకేనా? ఆ ఎంటీ సెట్ అంటే ఇది ఎలాంటి ఎలిమెంట్ ఉండదు. అలాంటి వాటికి మనకి ఏ క్రాస్ బి, ఏ క్రాస్ బి ఈక్వల్ టు బి క్రాస్ ఏ. రెండు ఒకటే కదా, ఏ క్రాస్ బి ఈక్వల్ టు బి క్రాస్ ఏ అవుతుంది. అదొక రూల్. ఓకే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇలా ఇస్తే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి. ఓకే, ఇది కండిషన్స్. నెక్స్ట్, నెక్స్ట్కి వచ్చేసరికి ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ చెప్తాను. ఒక ప్రాబ్లం అనేది చేస్తే మీకు దీని మీద అసలు క్రాస్ దాని మీద ఒక అవగాహన వస్తుంది. ఓకే, లెట్ us మూవ్ ఫర్ వన్ ప్రాబ్లం ఆన్ దిస్ కార్టీషియన్, కార్టీషియన్ ప్రొడక్ట్స్. ఇది చూసుకోండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3, బి ఈక్వల్ టు 4 5, ఫైండ్ అవుట్ ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి చెప్పండి ఎవరైనా. ఏ క్రాస్ బి ఏమవుతుంది అంటే, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ 1, 4, 1, 1, 5. 4, తర్వాత 1, 1, 5. 5, 2, 4, 2, 5. 2, 4, 2, 5, 3, 4, 3, 3, 5. 4, 3, 3, 5, 5. 3, 5. సో ఇది ఏ క్రాస్ బి, ఏ క్రాస్ బి. అలానే బి క్రాస్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. బి క్రాస్ ఏ 4, 1, 4, 2, 4, 3, 5, దానికి 1, రివర్స్ 5, 2, సేమ్. 5. వెరీ గుడ్. 4, 1, 5, 1, 2, 4, 2, నెక్స్ట్ 5, 2, 4, 3, 5, 3. సో ఇదే క్రాస్ చేయటం అంటే, ఐ మీన్ ప్రొడక్ట్ చేయటం. రెండు సెట్స్ ని ప్రొడక్ట్ చేయటం అంటే ఇది. ఓకే, ప్రొడక్ట్ అంటే ఇక్కడ 1 ఇంటూ 4 4, 1 ఇంటూ 5 2 ఇంటూ 4 8 అలా రాయటం కాదు. 2, 4 ఇలా పెయిరింగ్ అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ క్రాస్ ఏ అంటే ఏ అనేటువంటి సెట్ లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయో తెలియదు, దాంతోనే మల్టిప్లై చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 2 అదే ప్రొడక్ట్ కదా. 2 ఇంటూ 2 ఉన్నప్పుడు ఏం చేస్తాం? 2, 2గా రాస్తాం. 2 క్రాస్ 2 అంటే 2, 2. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఏ క్రాస్ ఏ హ్యాస్ 9 ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నారండి? 9 ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నారు. 9 ఎలిమెంట్స్ అంటే
నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఏ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ ఏ ఈక్వల్ టు 9 అండి. 9. ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు 9 అంటే మనం ఇప్పుడు ఫామ్ చేసేటువంటి ఎన్ని పేర్స్ రావాలి అంటే 9 పేర్స్ రావాలి. 9 పేర్స్ రావాలంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నాం? ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అలాంటప్పుడు? 3 సార్. కాబట్టి ఇక్కడ ఇందు చూడండి, ఒక్కసారి క్వశ్చన్ చూడండి చాలా కూల్ గా. ఇఫ్ ఏ క్రాస్ ఏ హ్యాస్ 9 ఎలిమెంట్స్, ఓకే, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఏ క్రాస్ ఏ ఈజ్ 9 ఎలిమెంట్స్, 2 ఆఫ్ విచ్ ఆర్, అందులో 2, 9 లో 2 వచ్చేసరికి 0, -1, ఇంకొకటి 1, 1. ఇందులో ఎన్ని డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి? ఒకటి 0 ఉంది, ఒకటి -1 ఉంది, ఇంకొకటి 1 ఉంది. కాబట్టి ఇప్పుడు -1, 0, 1 అర్థమైందా? ఇక్కడ ఇచ్చినటువంటి ఇది క్లూ అన్నమాట. ఆ క్లూను బేస్ చేసుకుని మనం రాసాం. -1, 0, 1, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 కాబట్టి ఏ క్రాస్ ఏ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ ఏ 3 ఇంటూ 3 9 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఏ క్రాస్ ఏ ఈక్వల్ టు -1, 0, 1, అలానే ఇక్కడ -1, 0, 1. దీన్ని బట్టి ఎలిమెంట్స్ ఏమేంటో చూడండి. -1 ఇంటూ 1, -1, 1. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్, అలా రాసుకోండి. -1, 0, -1, 1. అలానే సెకండ్ ఎలిమెంట్తో 0, -1, 0, 0, నెక్స్ట్ 0, 1. నెక్స్ట్ అలానే థర్డ్ సెట్ ఏమవుతుంది? 1 ఇంటూ 1, -1, 1, -1, 1, 0, 1, 1. ఇది. సో టోటల్గా మనకి ఎన్ని పేర్స్ వచ్చినాయి? 9 ఎలిమెంట్స్ వచ్చేసినాయి. 9లో ఆల్రెడీ 2 ఇచ్చారు. ఏంటది? 0, -1. ఎక్కడ ఉందో చూడండి. ఇది 0, -1. నెక్స్ట్ 1, 1. 1, 1 ఎక్కడ ఉందో చూడండి. ఇది 1, 1. ఇవి కాకుండా రిమైనింగ్ 7 కూడా. రిమైనింగ్ ఎలిమెంట్స్, ఫైండ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్, ఫైండ్ ద సెట్ ఏ. సెట్ ఏ అంటే ఇది ఫైండ్ అవుట్ చేసేసావు. నెక్స్ట్ దాంట్లో ఉన్నటువంటి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? ఏ క్రాస్ ఏ ఈక్వల్ టు ఇది అన్నమాట. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయండి. ఇది చేయండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1, 2, బి ఈక్వల్ టు 3, 4, 5, దెన్ ఫైండ్ ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బిలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయో చెప్పండి. 6 సార్. 6. ఎలా చెప్తున్నాము? ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 3 ఎలిమెంట్స్. సో 2 ఇంటూ 3 6 అనమాట. సో 6 పేర్స్ రావాలి ఇక్కడ. చెప్పండి 6 పేర్స్ ఏమేంటో. నేను అడిగినా చెప్పండి. శ్రీనివాస్, జిడిఎన్ శ్రీనివాస్ అంటే గోపి చరణ్ వేరు. జిడిఎన్ శ్రీనివాస్ అని ఉన్నది ఎవరు చెప్పండి ఒకసారి. శ్రీనివాస్ రెస్పాండ్ అవ్వట్లేదు. చెప్పు. ఏ క్రాస్ బి ఏం? 1, 3. వెరీ గుడ్. 1, 3. 1, 4. 1, 4. 1, 5. 1, 5. వెరీ గుడ్. నెక్స్ట్ 2, 3. 2, 3. 2, 4. 2, 4. 2, 5. 2, 5. ఓకే, మ్యూట్లోకి వెళ్ళు. నెక్స్ట్ చరణ్ చెప్పు. నువ్వు బి క్రాస్ ఏ చెప్పు. 3, 1, 4, 1. ఓకే, 3, 1.
4, 4, 1, 1, 5, 1. 5, 1. నెక్స్ట్ 3, 3, 2, 3, 2, 4, 2, 5, 2. 4, 2, 5, 2. ఇలానే ఇంతే. కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఇదే. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం. అది ఆన్సర్ నోట్ చే క్రాస్ వెరిఫై చేసుకోండి మీరు చేశారా లేదా. నెక్స్ట్ ఇఫ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు నేనే ప్రోడక్ట్ ఇచ్చేసేసా. ఏ క్రాస్ బి ఫైండ్ ద సెట్స్ ఏ అండ్ బి. ఇక్కడ చూడండి ఏ క్రాస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూడండి. ఇఫ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఇదంతా -2, 3, -2, 4, 0, 3, 0, 4, 3, 3, 3, 4. టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 చైతన్యారెడ్డి చెప్పు. ఇందులో ఎన్ని టోటల్ 6 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 సార్. ఓకే. ఫైండ్ ద సెట్స్ ఏ అండ్ బి అన్నారు. సెట్ ఏ ఏ ఏంటి? సెట్ బి. -2, 0. సెట్ ఏ -2, కామాలు ఉండవు అక్కడ. -2, 0, 3 సార్. సెట్ ఏ -2, 0, 0, 3 సార్. -2, 0, 3. -2, 0, 3. నెక్స్ట్ బి 3, 4 సార్. నువ్వు ఆగు. మృదిని చెప్పమ్మా. సెట్ బి ఏంటో చెప్పు. 4, 3. 4, 3 సార్. 4, 3 వేస్తావా? 3, 4 వేస్తావా? 3, 4 సార్. 3, 4 సార్. 3, 4. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. 3, 4. ఇది అర్థం కాకపోతే ఎవరైనా డౌట్ అడగండి. ఇక్కడ చూడండి ఇలా మల్టిప్లికేషన్ ఇచ్చేసాం. ఇలా మల్టిప్లికేషన్ అంటే ప్రొడక్ట్ అనేది ఇచ్చేసిన తర్వాత ప్రొడక్ట్ ఇచ్చేసిన దాని నుంచి స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ నీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏలో ఎన్ని ఉంటాయి, బిలో ఎన్ని ఉంటాయి అనేది కామన్ సెన్స్తో రాసుకున్నారు. ఇక్కడ చూడండి -2 ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయే కదా. ఫస్ట్ ఏ క్రాస్ బి అనేది రాసామండి. ఏ క్రాస్ బిలో రాసినప్పుడు ఈ యొక్క పెయిర్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏమో ఏకి సంబంధించింది, సెకండ్ ఎలిమెంట్ ఏమో బికి సంబంధించింది. సో ఇక్కడ చూడండి -2 రాసావు. ఇక్కడ సెకండ్ పేర్లో -2 ఉంది, ఆల్రెడీ రాసేసావు. నెక్స్ట్ 0 ఉంది, సో 0 రాసా. ఇక్కడ కూడా 0 ఉంది, రాసా. నెక్స్ట్ 3 ఉంది, 3 రాసా. సో 3 ఎలిమెంట్స్ వచ్చేసినాయి. బిలోకి వచ్చేసరికి 3, 4, 3, 4, 3, 4. ఆ 3, 4 ఇక్కడ రాసా. అది ఈ విధంగా సెట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయడం. అది కూడా మీకు డిప్లొమాలో 3 మార్క్స్కి వచ్చింది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇది హోంవర్క్ కింద చేయండి. ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ గివెన్ బై ఏ ఈక్వల్ టు x in x is an even numbers less than 6 అంటే ఏ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 6 కంటే తక్కువగా ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ ఏంటో చెప్పండి. నేను అడుగుతా. అనిషా జాస్మిన్. లెస్ దాన్ 6 కంటే అంటే 6 కంటే తక్కువగా ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2, 4. 2, 4. 4. 2, 4. ఓకే. నెక్స్ట్ బి ఈక్వల్ టు అంతే కదా, లెస్ దాన్ 6 ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసరికి బి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 6 కంటే తక్కువగా ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటి? నీలిమా చెప్పమ్మా. 6 2, కంటే 3, 5 sir. ఏంటండి? 2, 3, 5. 2, 3, 5. ఓకే, వెరీ గుడ్.
ఓకే, 6 కంటే తక్కువ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఇవి. సో ఇప్పుడు చూడండి, మనతోనే సెట్ ఫామ్ చేయించాడు ఏ అండ్ బి అనేది. ఇప్పుడు ఏమన్నాడంటే ఫైండ్ ద కార్టీషియన్ ప్రోడక్ట్. ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయటం ఎలా? ఏ క్రాస్ బి ఎవరు చెప్తారు? శశిధర్ చెప్పు. ఏ క్రాస్ బి. 2, sir. 2, 2, 2, 3. 2, 3, 2, 4. 2, 4, 2, 5, sir. Sorry. 2, 5, 4, 2. 4, 2, 4, 3. 4, 3, 4, 5. 4, 5. సో ఇది ఏ క్రాస్ బి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్లో. ఇంతే, సింపుల్ ఆన్సర్. ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, అలానే సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్. అదే బి క్రాస్ ఏ చేయమన్నారు అనుకోండి, దీనికే ఏమవుతుంది? దీంట్లో నుంచి మొదలు పెడతావు. బి క్రాస్ ఏ ఎవరితో చెప్పిద్దాం ఒకసారి. చైతన్య రెడ్డి, బి క్రాస్ ఏ. రెస్పాండ్. చైతన్య ఆగు. చరణ్ చెప్పు. 1, 2. బి క్రాస్ ఏ. 2, 2. 2, 2. 2, 4. ఓకే, 2, 4. రైట్, ప్రొసీడ్. 3, 2. 3, 2. 3, 4. 3, 4. 5, 2. 5, 2. 5, 4. 5, 4. ఓకే, వెరీ గుడ్. సో అది పెయిర్ రాయటం. నెక్స్ట్ అలానే దాని యొక్క ప్రొడక్ట్ అనేది రాయటం. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేసుకోండి మీరు. ఇది ప్రాక్టీస్ కింద. ఇఫ్ ఏ నోట్ చేసుకోండి. ఇఫ్ ఏ క్రాస్ ఏ హ్యాస్ 4 ఎలిమెంట్స్, 2 of which are 0, 1, 1, 0, then find the set A and the remaining elements A cross A. ఈ ప్రాబ్లం నోట్ చేసుకుని సాల్వ్ చేయండి. ఓకే, సో అది ఆన్సర్ నాకు చెప్పండి, తర్వాత క్లాస్ ఎండ్ చేస్తాను. అయిపోయింది సార్.